అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. బేసికలీ మనం చాలా మంది భామల గురించి వినుంటాం. అంటే ముద్దు గుమ్మలు భామలు అని చెప్పి అందమైన హీరోయిన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. బట్ ఇప్పుడు మనం బామ్మ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. మామూలు బామ్మ కాదు, మోడర్న్ బామ్మ. ఐ లవ్ యూ బామ్మ. థ్యాంక్ యూ. నా వయసు 70+ కావచ్చు, కానీ నా వ్యూస్ నా ఇది అంతా 17 స్వీట్ 17 లాగా ఉంటాయి. 4 ఏళ్ల క్రితం వచ్చారు ఈ సినిమా ఇండస్ట్రీలోకి. అప్పుడే 80 సినిమాల దాకా చేశారు. అందులో మామూలు సినిమాలు కాదు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ యొక్క డైరెక్షన్లోన పెద్ద పెద్ద హీరోలతోన 2 సినిమాలు 3 సినిమాలు. LLB చేశారా? యా, MA తెలుగు, LLB కాలేజీకి వెళ్ళి లా కాలేజ్. ఏ వయసులో వెళ్ళారు కాలేజ్కి? స్వీట్ 66. ఏంటి ఆ వయసులో మీద ఏమన్నా లవ్ స్టోరీయా, లవ్ మ్యారేజా ఏమన్నా? తాతగారిది మీది? అది మ్యారేజ్, ఇది ఒక బ్యాడ్ కళ. సుభన్ సినిమా మీకోసమే తీసినట్టున్నారండి. అందుకే నేను సమంత గారికి కూడా నన్ను గుర్తుపట్టారో లేదని అదో అక్కడ ఉన్నాను చూడమ్మా అన్నట్టయ్యో గుర్తుపెట్టాను అని నవ్వే రావడం. మీ రెమ్యూనరేషన్ చెప్పొచ్చా? 2 నుంచి 4, 5, 6. రామ్ చరణ్ గారితో ఏం చేశారు? ఆచార్యలో ఉన్న తండ్రి కొడుకుకు గుమ్మడికాయతో దిష్టి తీస్తాం, మా తాండాలేకి వస్తారు. ఓకే. గేమ్ చేంజర్. గేమ్ చేంజర్లో 3-4 సీన్స్ ఉన్నాయి, 3-4 సీన్స్ ఉన్నాయి దాంట్లో. పెద్దలో ఉన్నారు, ఒక్కరోజు చేశాను, ఇంకా ఉంది. ఇద్దరు ఎవరు డాన్స్ బాగా చేశారు? రామ్ చరణ్ గారిని బీట్ చేసి చేశారు. ఒకసారి 2-3 స్టెప్పులు ఈయననే వెనక పడినారు, కానీ ఆయననే ఇరగదీశారు. నాకు ఫేవరెట్ హీరో నాని. ఎందుకు? నేను నానిని కనుక. ఆయనతో ఎన్ని సినిమాలు చేశారు? సరిపోదా శనివారం, హిట్ 3, 3వది ప్యారడైజ్. అల్లు అర్జున్ గారితో ఏమైనా చేశారు? వేరీజ్ పుష్ప అని చెప్పేసి ట్రైలర్ వదిలారు. దాంట్లో 3 సీన్స్ ఉన్నాయి, 3 సీన్స్ లో ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా వస్తుంది, అందులో ఏమన్నా ఉంటున్నారా? ఉస్తాద్ భగత్ సింగ్ లో ఉన్నానయ్యా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఎవరున్నారంటే, బేసికలీ మనం చాలా మంది భామల గురించి వినుంటాం. అంటే ముద్దు గుమ్మలు భామలు అని చెప్పి అందమైన హీరోయిన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. బట్ ఇప్పుడు మనం బామ్మ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. మామూలు బామ్మ కాదు, మోడర్న్ బామ్మ. నాకు ఓ బేబీలో సమంత గుర్తొస్తున్నారు ఈవిడ చూస్తుంటే. అంటే ఈవిడ పేరు ఏంటంటే డాక్టర్ ఎన్ విజయలక్ష్మి అనమాట, MA LLB. కాకపోతే ఎన్ అంటే ఏంటంటే, ఇక్కడ ఇంటి పేరు నాకు తెలియదు కానీ నర్తకి, న్యాయవాది, నటి అనమాట. ఈ వయసులో కూడా ఆవిడ హోప్, లైఫ్ మీద ఎంత హోప్ ఉందంటే, లైఫ్లో ఏదో చేయాలనే తపన ఉందంటే, యంగ్ జనరేషన్స్ అందరూ కూడా ఆవిడని చూసి నేర్చుకోవాలన్నమాట. మాట్లాడేద్దాం. బామ్మ బాగున్నారా? బాగున్నాం బాబు. నమస్తే. నమస్తే. నమస్తే ఫర్ ఐ డ్రీమ్ ఆల్సో. నమస్తే ఫర్ యాంకర్ దర్శన్ బాబు. థ్యాంక్ యూ. కాకపోతే అంటే ఇప్పుడు జనరల్లీ హీరోయిన్స్కి క్రషెస్ అంటారు, తెలుసు కదా. మా క్రష్. హీరోయిన్స్కి ఫ్యాన్స్ ఉంటారు, ఐ లవ్ యూ అంటూ ఉంటారు. నేను కూడా మీరు నాకు క్రష్ అవ్వారు అనమాట యాక్టింగ్ చేసిన తర్వాత. నేను కూడా ఐ లవ్ యూ చెప్పొచ్చా? ఐ లవ్ యూ బామ్మ అని చెప్పొచ్చా? చెప్పచ్చు. బామ్మకు ఐ లవ్ యూ చెప్పడం, ఐ లవ్ యూ వాళ్ళ టీనేజ్ వాళ్ళకే కాదు, పుట్టిన పిల్లల నుంచి లాస్ట్ పెద్ద ఏజ్ వాళ్ళకు కూడా ఐ లవ్ యూ చెప్పచ్చు. ఐ లవ్ యూ అంటే నేను ప్రేమిస్తున్నాను, ఆ ప్రేమ ఎవరికైనా పంచొచ్చు. ఐ లవ్ యూ బామ్మ. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ యాక్టింగ్ అసలు అద్భుతం. ఐ మీన్ ప్రతి ఒక్కరూ ఆ ఇంట్లో సినిమా చూసినంతసేపు మీ ఫోటో కనిపిస్తూనే ఉండేది ప్రతి ఫ్రేమ్లోని. ఒకసారి ఆ యాక్టింగ్ చేయండి. అసలు ఆ షివరింగ్ అది ఎలా చేశారు అసలు? నేను అంటే రియల్ లైఫ్లో అనుకున్నాను, పాపం బాగా టూ ఓల్డ్గా ఉన్నారు, ఇలా వణుకుతూ కనిపిస్తారు కదా సీరియల్ చూడడానికి. అది బాగా టూ ఓల్డ్ అనుకున్నాను ఆ ఫోటో చూసి. మిమ్మల్ని రియల్ లైఫ్లో చూసిన తర్వాత ఏంటి ఇవిడ బేబీ సమంత గారు ఓ బేబీ సినిమాలో ఉన్నట్టున్నారు, ఎంత మోడర్న్గా అనుకున్నాను. మీరేనా నాతో చాట్ చేసేది వాట్సాప్లో? అనుకుంటాను, ఎంతమందితోనో చేస్తుంటాను, దాంట్లో మీరు కూడా ఒకరు కూడా అనుకుంటారు. అదే అంత ఫటాఫట్. అంటే నేను రిప్లై ఇచ్చేలోపు మీ నుంచి రిప్లైలు వచ్చేది 2-3. ఇంత ఫాస్ట్గా ఉన్నారేంటి అసలు? అదంతా మీలాంటి వాళ్ళ దయ, ప్రేమ, అభిమానము. బామ్మను కూడా భామ వయసులో చూస్తున్న మీ అందరి యొక్క అఫెక్షన్ అంతే. బామ్మగా మర్చిపోయాను ఇప్పుడు నేను. భామనే ఇప్పుడు కూడా. ఎందుకు భామను అంటే, నా వయసు 70+ కావచ్చు, కానీ నా వ్యూస్ నా ఇది అంతా 17 స్వీట్ 17 లాగా ఉంటాయి కనుక అందుకే ఇప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్పటం కూడా. ఓకే, గట్టిగానే తీసుకుంటున్నారు అయితే ఫ్యాన్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇప్పుడు అంటే నటి అవ్వడం, దీన్ని ఐ మీన్ ఒక కొత్త జర్నీ మొదలైంది మీకు. కొంతమంది లేట్గా స్టార్ట్ చేస్తారు, కానీ కొన్ని జర్నీస్ వాళ్ళు చాలా గొప్ప స్థాయికి వెళ్తూ ఉంటారు.
మీకు తెలుసు కదా, మార్క్ జకర్బర్గ్ అని ఫేస్బుక్ అది క్రియేట్ చేసినాడు, టీనేజర్. కొంతమంది స్టీవ్ జాబ్స్ లాంటి వాళ్ళు, స్టీవ్ జాబ్స్ కూడా యంగ్ ఏజ్ లో వచ్చాడు. కొంతమంది ఓల్డ్ ఏజ్ లో కూడా CEO అయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అంటే ఎప్పుడు మొదలు పెట్టామనేది కాదు, ఎంత స్థాయికి వెళ్ళేది అనేది ముఖ్యం. సో మీరు 4 ఏళ్ళ క్రితం వచ్చారు ఈ సినిమా ఇండస్ట్రీలోకి, అప్పుడే 80 సినిమాల దాకా చేశారు. అవును బాబు. ఎలా ఇది అసలు, ఏంటి ఇంత నెంబరా? అదేంటో నాకే తెలియటం లేదు. నాకు నేనే అనుకుంటాను, నేనేనా అనేసి నాకే ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలుగుతుంది. అందులో మామూలు సినిమాలు కాదు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ యొక్క డైరెక్షన్లోన, పెద్ద పెద్ద హీరోలతోన 2 సినిమాలు 3 సినిమాలు, ఒక్క సినిమా ఇలా చేసింది. ఈ ప్రయాణం ఇట్లాగే కొనసాగుతుంది బాబు, పెద్ద పెద్ద వాళ్ళతోన. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అది నాకు కళామ తల్లి ఇచ్చిన దీవెన. నాకే తెలియటం లేదు అది అస్సలు ఎన్ని సినిమాలు నేనే చేశానా, నేనేనా అని అనిపిస్తుంది. అన్ని సినిమాల్లోనూ కూడా గుర్తింపు ఉన్నటువంటి పాత్రలే ఇచ్చారు. అంటే భామగా కాదు, బామ్మగా. ఓకే ఓకే. సో మీరు టీనేజ్లో ఉన్నప్పుడు ఎవరికంటే అభిమాని అసలు? ఎవరి కోసం ఎక్కువ, ఎవరి సినిమాల కోసం ఎదురు చూసారు? కమల్ హాసన్ చూసిన తర్వాతనే, సాగర సంగమం సినిమా చూసిన తర్వాతనే నాలో చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఈమెను క్లాసికల్ డాన్స్ ఆర్టిస్ట్ని చేయాలని నా చిన్న ఏజ్లోనే ఆయన గురువుగారిని ఇంటికి పిలిపించి కూచిపూడి నృత్యము నేర్పించడం మొదలుపెట్టిన తర్వాత నేను 7th క్లాస్ చదివేటప్పుడు నా 12th ఇయర్లోన ఆయన చనిపోయారు. అప్పటికి బ్రేక్ అయిపోయింది. అప్పుడు అయితే కావాలని అంబిషన్ అయితే ఉంది. మా నాన్నగారి కోరిక నన్ను క్లాసికల్ డాన్సర్ చేయాలని, ప్లస్ లాయర్ని చేయాలని. కానీ అవకాశాలు లేక అలాగే. కానీ సాగర సంగమం చూసిన తర్వాత ఎలాగైనా ఖచ్చితంగా క్లాసికల్ డాన్స్ ఆర్టిస్ట్ని కావాలి అని చెప్పేసానని అప్పుడు మళ్ళీ దాన్ని సెకండ్ ఎంట్రీ ఇచ్చానమాట. డాక్టర్ నటరాజ రామకృష్ణ మాస్టర్ గారు మహానుభావులు, వారి దగ్గరికి వెళ్ళి వారి ఆశీర్వాదంతోన మరి కంప్లీట్ చేసుకున్నాను బాబు. చేసుకున్న తర్వాత ఎన్టీ రామారావు గారు అవార్డు తీసుకున్నాను. చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను. ఆ ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడే మధ్యలోన ఒక స్టేజ్ పైన జస్ట్ కింద పడేసి కాలు కొంచెం ఇదైపోయి, అప్పటి నుంచి ప్రోగ్రామ్స్ ఇవ్వరాదని డాక్టర్ గారు చెప్పారు. అంటే ఎగిరితే దుంకితే ఇదవుతే కాలు చాలా ఇబ్బంది అవుతుంది, పడిపోతుంది కూడా, కనుక మీరు అది చేయకూడదు అని అన్నారు. అందుకే నా నడకలో కూడా ఇప్పుడు కొద్దిగా తేడా, అంటే ఇప్పుడు ఏజ్ అయింది కదా, ఏజ్లోనే ఇంకా ఇది ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఓన్లీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి జడ్జిగా వెళ్తుంటాను. చాలా ఒక 100 దగ్గర జడ్జిమెంట్లు చేశాను. కానీ ఇప్పుడు ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నేను యాక్చువల్గా రచయిత్రిని, కవయిత్రిని కూడా, రేడియో ప్రోగ్రామ్స్ కూడా ఇస్తాను. కానీ ఇప్పుడు ఈ నటనారంగంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కొంచెం పక్కకు పోయినాయి బాబు. ఎందుకంటే టైం అడ్జస్ట్ కావటం లేదు. ఇక్కడ షూట్స్ ఉన్నప్పుడు అక్కడ అవార్డ్స్ కూడా చాలా వచ్చాయి నాకు. గవర్నమెంట్ అవార్డ్స్ వచ్చాయి, తర్వాత మామూలుగా ప్రైవేట్ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా కొన్ని అవార్డ్స్ మిస్ అవుతున్నాను, కానీ ఇంకా తప్పటం లేదు. ఎందుకంటే ఈ మూవీ యొక్క షూట్స్ ఎప్పుడు ఉంటాయో ఎలా ఉంటాయో తెలియదు బాబు. అదే టైంలోనే అక్కడ వాళ్ళు పిలుస్తారు. అటువంటప్పుడు ఇంకా దీనికి అందులో కొత్తదైతే ఒప్పుకోకపోవచ్చు, కానీ కొన్ని మూవీస్ పెద్దవాళ్ళతో చేసినది కంటిన్యూటీ ఉంటుంది, అది ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు లా చదివారు, LLB చేశారా? యా, MA తెలుగు, LLB కాలేజీకి వెళ్ళి లా కాలేజ్. ఏ వయసులో వెళ్ళారు కాలేజ్కి? స్వీట్ 66. ఓకే. మీరు ఒక్కరే? నేను ఒక్కదానంటే నేను బుక్స్ పట్టుకొని నా కాలేజీలో నేను క్లాస్ రూమ్లోకి మేము 3 ఉండే వాళ్ళం, ఆడపిల్లలము. మిగతా వాళ్ళంతా మగ పిల్లలు. అంటే వాళ్ళంతా చిన్నవే, మామూలుగా డిగ్రీ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు అంతే. 22, 66 వాళ్ళతో సమానంగా కూర్చొని. ఇంకొక మా ప్రిన్సిపల్ గారు కూడా నాకంటే చిన్నవారే. అంటే మామూలుగా ఇప్పుడు రిటైర్మెంట్ వచ్చేసి 58, 60 వరకే కదా, నేను 66 కదా. అందుకోసం వారికంటే కూడా వయసులో నేనే పెద్దదాన్ని. అనుభవంలో వారి గురువు, నేను మామూలుగా ఏజ్ పరంగా నేను ఎక్కువ. అంటే ఇప్పుడు జనరల్లీ ఇప్పుడు ప్రచారం కూడా మీకు యాడ్లు చూసారనుకోండి, కొన్ని ఎలా ఉంటుందంటే మీరు 45 ఏళ్ళకే రిటైర్మెంట్ తీసుకుని హ్యాపీగా కూర్చోవాలనుకుంటున్నారా అనే యాడ్లు వస్తున్నాయి, ఇన్సూరెన్స్ యాడ్లు ఇలాంటివి. అంటే మనిషి ఆలోచన విధానం ఎలా ఉందంటే 45 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వస్తే చాలు, ఏదో రకంగా రిటైర్మెంట్ ప్లాన్ తీసుకుని ఎక్కడో చోట సెటిల్ అయిపోవాలి అనే ఆలోచన ఉంది. మీరు ఈ వయసులో ఇంత కష్టపడడం, ఈ వయసులో లా చదవడం, దీని అంతటి వెనక ఏంటి బలమైన సంకల్పం ఏంటి? ఈ వయసు ఎందుకు అంత స్పెషల్గా చెప్తున్నా అంటే మీ నుంచి మేము ఎంతో కొంత నేర్చుకుందామని. బికాస్ మాకు ఇప్పటికే హోప్స్ పోతున్నాయి, లైఫ్ మీద ఆశలు లేవు.
పెద్ద ఆశాభావం ఎవరికీ లేదు. ఏంటి జీవితం అనే ఆశాభావం లేదు. ఏదో బ్రతికినన్నాళ్ళు బ్రతికి చనిపోదాం అనే సెన్స్లో ఉన్నాం. అంటే రేపు రేపు అనే ఆలోచన లేదు ఎవరికి. ఉందో అది తీసేయండి మనసులో నుండి. మేము ఎలాగా ఎట్లాగా ఏమి అని అనేది తీసేసి సంకల్పం మనసులో పెట్టుకొని మేము ఏదైనా సాధిస్తాం, మేము ఏదైనా చేయగలుగుతాం, మాకు ఇప్పుడు ఏజ్తో అవసరం లేదు, మేము చేయాలి అనుకున్నాం చేస్తాం అంతవరకే. ఇప్పుడు నేను ఇంకా ఇంత ఏజ్లో కూడా ఇప్పుడు ఇంతవరకు నేను అనుకున్న వాటిలో ఒక 80% 90% ఇంకొక 10% ఉంది. ఆ 10% కూడా ఫుల్ఫిల్ చేసుకుంటాను. ఆ 10% కూడా ఏం కాదు, నా జీవిత చరిత్ర. ఇప్పుడు ఒకవేళ నేను 80 ఏళ్ళు బ్రతికితే 8 బుక్స్ లాగా 10 years కొట్టి 10 years కొట్టి 10 years కొట్టి ఆ 10 yearsలో నాతో కలిసిన వాళ్ళు, నా అనుభవాలు, నా ఇది ప్రతిదీ నాకు గుర్తుంది. అంటే ఒక వయసు వస్తే మర్చిపోతారు అని అనుకుంటారు, కానీ నాకు చిన్నప్పుడు మా నాన్నగారితో ఉన్నప్పటి నుంచి కూడా నాకు అన్ని ప్రతి ఒక్కటి జ్ఞాపకం ఉన్నాయి. అవి నేను కొంచెం ఈ నటనా రంగంలో నుంచి ఇదైన తర్వాత నేను అది మొదలుపెట్టి రాయాలని అనుకుంటున్నాను తెలుగులోన. ఎక్కడ పుట్టారు బామ్మ మీరు? రాయలసీమ రత్నాన్ని. ఓకే, అందుకే కోపం వస్తుంది. వయస్సు అంటే ఎంత కోపం వచ్చింది, అందుకే కారం ఎక్కువ తింటారు బాగా. రాయలసీమలోన అనంతపూర్ డిస్ట్రిక్ట్ హిందూపూర్ నాన్నగారిది. ఓకే. రాయలసీమలోన కర్నూలు డిస్ట్రిక్ట్ ఉలిందకొండ అమ్మగారిది. అంటే నాన్నగారు బ్యాంక్ మేనేజర్గా జాబ్ చేస్తూనే నా 11th yearలో చనిపోయారు. నేను అనంతపూర్ శారదా గర్ల్స్ హై స్కూల్లో 7th వరకు చదివాను. ఆయన చనిపోయిన తర్వాత అమ్మమ్మ గారి ఊరు ఉలిందకొండ, అక్కడ వచ్చి ఏసీపీపీ హై స్కూల్లోనే SSLC వరకు కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఇంకా BA కానీ MA కానీ 2 ప్రైవేట్గానే చదివి ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పాస్ అయ్యాను. LLB మాత్రం యాజ్ ఎ స్టూడెంట్గా కాలేజీకి వెళ్ళి నా 66 yearsలోన మిస్ అయిన కాలేజ్ రోజుల్ని మళ్ళీ తెచ్చుకున్నాను. ఎందుకంటే అవి కూడా అనుభవించాలి కదా, అందుకోసం అని చెప్పని. కానీ అక్కడ 66 years బామ్మగా కాకుండా 16 years 17 అంతా అదే ఇంకా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత భామలాగానే ఎంజాయ్ చేశాను అక్కడ కూడా. ఓకే. ఇప్పుడు మీరు అంటే ఓపెన్ యూనివర్సిటీలో BA MA ఇలాంటి చదివారు కాబట్టి ఏంటి ఏమన్నా జాబ్ ఏమైనా చేశారా తర్వాత? జాబ్ చేయలేదు. నాకు యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్ తెలుగు పండిట్గా వచ్చింది. అది ఓన్లీ 6 months లీవ్ వేకెన్సీలో వేశారు. ఎప్పుడు 1970లో. ఓకే. జాబ్లో చేరాను. 6 months అయిన తర్వాత వాళ్ళు ఇంకెక్కడో ఏదో చిన్న పల్లెటూరుకి వేశారు. అక్కడ ఏదో బస్సు దిగి నడిచిపోవాలా, అదే మళ్ళీ మంచి టీనేజ్ అప్పుడు 20-21 years. ఇంకా వద్దని చెప్పి మా అమ్మగారు పోనివ్వలేదన్నమాట. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఓపెన్ చేసి అక్కడ కర్నూలు డిస్ట్రిక్ట్ నందికొట్కూరు అనే ఊర్లోన ఓపెన్ చేసి అవి రన్ చేస్తూనే ఇంకా తర్వాత ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఏంటి ఆ వయసులో మీద ఏమన్నా లవ్ స్టోరీయా, లవ్ మ్యారేజా ఏమన్నా తాతగారిది మీది? లేదు బాబోయ్, లవ్ గివ్ నా జీవితంలోకి అసలు ప్రవేశించలేదు. ఎందుకంటే నేను చాలా రౌడీని. స్కూల్ టైం అప్పుడు కూడా రౌడీనే. ఎవరైనా మగపిల్లలు ఏదన్నా తప్పు మాట్లాడితే కూడా ఇట్లా కాలర్ పట్టుకొని కొట్టేదాన్ని, మాట్లాడతారని చెప్పి. మేము ఉండేది 2 ఆడపిల్లలు ఉండేవాళ్ళము. ఆమెకు అప్పటికే 8th క్లాస్లోనే పెళ్ళి అయిపోయింది. ఆమె అప్పుడు పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారు అందులో పల్లెటూళ్ళలో అలా ఉండేది. ఇంకా నేనే రౌడీని అనమాట. ఎవరన్నా ఏదన్నా అంటే కూడా వాళ్ళని కొట్టే వరకే ఇదైపోయేది. లవ్ గివ్ ఇవన్నీ నా జీవితంలో పార్ట్ కాదయ్యా. పర్లేదా? అంటే తాతగారు లేరు, ఎవరు లేరు. అంటే మీరు అప్పుడే కొట్టానంటున్నారు కదా? ఏం లేదు. తాతగారు ఉంటేగా తాతగారిని కొట్టడము చేయటము అంటే లేదు. అది మ్యారేజ్ది ఒక బ్యాడ్ కళ. అది అట్లాగా జరిగింది, అది అట్లా వెళ్ళిపోయింది అంతే. జస్ట్ ఇలా వచ్చింది, అలా వెళ్ళిపోయింది అంతే. దాని గురించి కూడా నేను గుర్తు చేసుకొని చెప్పాలని కూడా నేను అనుకోవటం లేదు. 66 నేను సెకండ్ ఇయర్ ఆఫ్ లా చదివేటప్పుడే అది అనుకోకుండా మా మామగారి ప్రోద్బలం వల్ల, మా మేనమామగారి ప్రోద్బలం వల్ల ఆయన ఫ్రెండ్ను మ్యారేజ్ చేసుకోవటం అయింది. ఆ తర్వాత ఆ మ్యారేజ్ వల్ల కొన్ని ఇబ్బందులు కష్టాలు రావటం వల్ల ఆ కష్టాలను వాటిని ఎదుర్కోవడానికి ఆయన గట్టిగా నిలబడలేదు కనుక ఇప్పుడు ఇంక దీనికే నిలబడిన వాడి తర్వాత జీవితంలో ఎందుకని చెప్పేసి అవమానాలకు దానిలకు బాధలకు ఇబ్బంది పడకుండా పక్కకు వచ్చేసాను. ఇప్పుడు నా లైఫ్ నాది. ఆయన ఉన్నారో లేదో నాకు తెలీదు, నేను ఉన్నానో లేదో కూడా నాకు తెలియదు. అసలు కాదు అంటే లేదు, ఆ 1 year అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మ్యారేజ్ అంత 1 year కాదు, ఒక 1 month 2 monthsలోనే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు అంటే మీ తర్వాత జనరేషన్ కూడా ఇలా ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు కూడా ధైర్యంగా బయటకు వచ్చిన వాళ్ళు లేరు. అంటే ఏంటంటే
అంటే ఇబ్బందులు పడినా సరే అలాగే గుట్టు చప్పుడు కాకుండా బ్రతికేసిన వాళ్ళు ఉన్నారు. ఇంత ఇండిపెండెంటెడ్గా ఐ మీన్ ఒక స్వాతంత్ర భావంతో ఇలాగా ఒక డిసిషన్ తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది అమ్మా. ఎందుకంటే వాళ్ళల్లో సమాజం అంటే భయము, వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేని భావము, ఏదోలే దొరికినంత వరకు ఈ జీవితం చాలు, దీన్ని ఇట్లాగే దొబ్బుకొని వస్తాము అని అనే ఒక తత్వము. తర్వాత పిల్లలు అనే వాళ్ళు వాళ్ళకు ఉంటే అది ఆ పిల్లల్ని చూసుకొని భర్త పెట్టే కష్టాలు కానీ, అత్త మామలు పెట్టే కష్టాలు కానీ, మనకున్న కష్టాలు కానీ కూడా అందులో ఆడామె కుటుంబ పరంగా ఆర్థికంగా ఏ కష్టాలున్నా భరిస్తుంది. కానీ భర్త యొక్క ఇది నేను ఆ వైవాహిక జీవితం నుండి పక్కకు కదలడానికి నా భర్త నా సైడు నిలబడకపోవడానికే కారణమయ్యి నేను పక్కకి తప్పుకున్నాను. ఎవరు ఇంట్లో వాళ్ళ అత్త మామలు ఎవరు వాళ్లకు చేదోడు వాదోడు కాకపోయినా చేసుకున్న భర్త వాళ్లకు ఏమాత్రం కొద్దిగా ఇది చేస్తే కూడా ఇంకా స్ట్రెయిన్ కావడానికి ఇది అవుతారు వాళ్ళ ఆడవాళ్ళు. కానీ ఇప్పట్లోన మీరు మగపిల్లవాడు నేను అనకూడదేమో ఈ మాట, మగవాడిని అనే ఒక అహంకారం కూడా ఒక పొరను వేసుకొని ఉంటారు. వాళ్ళకు నిజంగా కూడా అలాంటి పొరతో ఇష్టం లేకున్నాను కూడా సమాజము ఇంట్లో వాళ్ళు అందరు కలిసి మగవాడిని నీవేంద్ర నువ్వు ఎట్లా ఉండాలి అనేది వాళ్ళకు బీజం నాటేసేస్తారు. దాంతో నిజమేనేమో నేను మగవాడిలాగానే నా ఇదిని చూపించాలనేమో అన్న భావము మగవాళ్ళలో ఏర్పడుతుంది. ఆడదంటే ఎప్పుడు పుట్టినప్పటి నుంచి పెద్దగా పెళ్ళై చచ్చే వరకు కూడా ఆడది ఒక మగవాణి ఆధీనంలోనే ఉంటుంది. తండ్రి, భర్త, పిల్లలు వాళ్ళు చెప్పిందే వేదం. వాళ్ళు ఏమన్నాను కూడా ఊరికే ఉండాల్సిందే, ఎదిరించి ఇది చేయడానికి. నాలాగా రౌడీ లాంటి వాళ్ళే వాటిని అన్నింటినీ ఎదిరించి బయటికి వచ్చి, కానీ ఊరికే బయటికి రావటం కాదు, అది బయట వచ్చి బ్రతికేంత స్థైర్యము మనోనిబ్బరము అవన్నీ ఉన్నప్పుడు మాత్రమే బయటికి రా. ఎందుకంటే ఐ మీన్ నిజం మాట్లాడుకుంటే 70 ఏళ్ళు ఒంటరిగా బ్రతకడం అనేది ఎంత దమ్ము ఉండాలి మనుషులు, అంత దమ్ముంటే ఇలా ఒంటరిగా బ్రతుకుతారు కావాలమ్మా. అందులో వయసులో ఉన్న వాళ్ళను బ్రతకనివ్వదు. మీరున్న కాలంలో అప్పటికి చాలా అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ అన్నమాట. అది వాటిని అన్నింటికి ఎదిరించి ఆ స్థైర్యాన్ని తెచ్చుకొని బ్రతకగలిగిన వాళ్ళే బయటికి వస్తారు. మాటలు కూడా సమాజం అనే మాటలు ఎన్నో ఇంకా అన్ని ప్రతిదీ ఎదుర్కోవాల్సి వస్తుంది. సమాజంతో వాటన్నిటిని పక్కకు పెట్టి వాళ్ళలో ఉన్న దృఢ సంకల్పాన్ని ముందుకు తీసుకొని వస్తే గెటాన్ కావచ్చు, గెటాన్ కావాలి కూడా కమ్మని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. సుభన్ సినిమా మీకోసమే తీసినట్టున్నారంటే, అంటే మీ కాన్సెప్టే కదా ఈ ఆల్ఫా మెన్ అనే ఆలోచనని మార్చారు కదా. అదే మగవాడు ఎక్కువ ఆడవాళ్ళు తక్కువ అనే ఆలోచనే ఉంటది వాళ్ళలో కూడా, అదే లాస్ట్ కి పోతుంది. ఏమో మరి మీరు లాస్ట్ కి ఏమవుతుందంటే మీరు గవిరెడ్డి గారు ఎలా ఉన్నారు కదా, ఆయనే అంటూ ఉంటాడు ఇలా ఆల్ఫా మెన్ ని, నేను ఆల్ఫా మెన్ ని అంటూ ఉంటాడు. నిజమే, అదే కరెక్ట్ గా మీకోసమే తీసినట్టుంది మీ కాన్సెప్టే. అందుకే పైకి ఎక్కిచ్చారు. ఎక్కడ వాల్ పోస్ట్ లో చూసినా ఎక్కడ చూసినాను కూడా నా ఫోటోనే ఉంటుంది. మళ్ళీ మామూలుగా ఫోటో పెడితే అదొక రకం, దానికి దండ వేసి పంపించేసేసారు పైకి. అందువల్లనే అది అంత బాగా హిట్ అయింది. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ఏ పిల్లర్కు ఏ గోడకు చూసినాను కూడా వాల్ ఫోటోలో కూడా నవ్వుతూనే ఉంటారు. భలే ఇదిగా ఉంది బాబు అసలు. అది అందులో సక్సెస్ మీట్లో కూడా ఎంత పెద్ద వాల్ పోస్ట్ పెట్టారంటే వెనకాల. అందుకే నేను సమంత గారికి కూడా నన్ను గుర్తుపట్టారో లేదని అదో అక్కడ ఉన్నాను చూడమ్మా అన్నట్టే గుర్తుపెట్టాను అని నవ్వే రావడం. అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు అంటే, షూట్ అప్పుడు వారిని కలిసే అవకాశం నాకు దొరకలేదు. ఎక్కడో ఒక చోట మనసులో ఆవిడని కలవాలి చేయాలి. కానీ సక్సెస్ మీట్ టైంలో కూడా నాకు ఏదైనా షూట్ ఉంటే నేను వెళ్ళలేను కదా బాబు, షూట్ని క్యాన్సిల్ చేసుకుని వెళ్ళలేను. ఎలాగో అని అనుకుంటున్నాను. నా అదృష్టం కొద్దీ సక్సెస్ మీట్కి రావటము, వారిని కలవటము, పైన స్టేజ్ పైన వారిని సత్కరించుకోవటము ఇవన్నీ కూడా జరిగాయి. అది కిందనే పర్మిషన్ అడిగాను, అమ్మ నేను షాల్వా తెచ్చాను, మీరు ఒక ప్రొడ్యూసర్గా ఒక యాక్టర్గా మిమ్మల్ని సత్కరించుకోవటము గౌరవించుకోవటం నా ధర్మంగా నేను అనుకుంటున్నాను, ప్లీజ్ పర్మిషన్ ఇస్తారంటే, అయ్యో మీరు పర్మిషన్ అడగటం ఏంటి అని అన్నారు. అలాగే చాలా మంది నిజం చెప్పాలంటే ఎవరు, కొంతమంది ఎందుకు పైన ఇవ్వరు, అది అసలు మాట్లాడడానికే అవకాశం ఇవ్వరు. ఆవిడ అంతసేపు మాట్లాడటము, దానికి ఒప్పుకోవటము, పైన నేను సత్కరించేటప్పుడు ఎంత హంబుల్గా ఎంత గౌరవంగా ఇలా తల వంచి అది మామూలుగా షాల్వా కప్పేటప్పుడు అంత ఇదిగా ఇదయ్యారు. చాలా ధన్యం అనిపించింది నాకు మాత్రం, చాలా ఇది అనిపించింది. ఎందుకంటే అందులో ఒక
మలి వయసులో ఉన్న మనిషిని అడిగాను కదమ్మా, ఆ గౌరవాన్ని కూడా ఆవిడ నిలబెట్టారనమాట. ఆవిడే ఒక టీనేజర్ అయితే మేబీ నన్ను చేసేవాళ్ళు. అందులో నేను ఇంకా పైన పోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ లేదు లేదు వద్దు ఈ సన్మానం వద్దు అది ఇది అడ్డుకుంటారేమో అనే భయంతోన అక్కడ అవమానం పడే బదులు ముందు వీరితోనే పర్మిషన్ తీసుకొని వీరు ఎస్ అంటే ఎస్ కాదంటే వద్దు అనేసి అనుకొని ఆ ఇదితోనే వారిని కలిశాను, చేసేసాను. ఇంకా అక్కడ ఎవరితో పైన పోయిన తర్వాత ఎవరిని పర్మిషన్ అడగాల, ఆవిడ స్పీచ్ అయిపోయినప్పుడే వెళ్ళాను, కప్పేసేసాను, ఇది చేసుకున్నాను. మీ డైట్ తెలుసుకుందాం అనుకుంటున్నాను. అంటే మీరు చాలా ఐ మీన్ తప్పుగా అనుకోకండి, నార్మల్గా ఒక 65 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు ఏంటంటే కొంచెం పాపం వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు కొంచెం ఆ సెన్సెస్ ఉంటాయి కదా. ఐ మీన్ ఏంటంటే దాన్ని ఏమంటారు, సెన్సెస్ అంటే టచ్, నాలిక, ఐ మీన్ టేస్ట్, ఇలాంటివన్నీ అంటారు కదా. దాన్ని ఏదో 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 ఇంద్రియాలు ఏదో అంటారు, పంచేంద్రియాలు. పంచేంద్రియాలు అంటే ఏంటి, పంచ అంటే ఏంటి, పంచేంద్రియాలు ఏంటో తెలుసు. టేస్ట్, టచ్, పంచేంద్రియాలు అనేది అవి కాదు, పంచ ఇంద్రియాలు అంటే 5 ఇంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, అవి పంచేంద్రియాలు. అవి శరీరంతో కలిపి పంచేంద్రియాలు. వాటికి వచ్చేటువంటి సెన్స్ వచ్చేసి పంచేంద్రియ సెన్స్. అదే అప్పుడు చాలా మందికి ఏంటంటే అవి అంత సూపర్ గా పనిచేయట్లేదు, ఆలోచన విధానం కూడా. మీకు అసలు కళ్ళజోడు కూడా లేదు ఇప్పటి వరకు? లేదు, అంటే ఏదైనా చదవాలి అన్నప్పుడు పెట్టుకుంటాను, జస్ట్ లైట్ గా. సైట్ కళ్ళజోడు కూడా వాడరు? సైట్ ఉంది, మామూలుగా కూర్చున్నప్పుడు ఇది చేసినప్పుడు ఇంట్లో పనులు చేసి అట్లంతా చేయను. ఓన్లీ చదివేటప్పుడు, ఇప్పుడు ఫోన్ చూడాలి, ఫోన్ చూసేటప్పుడు, అలాగే ఏదైనా టైప్ చేయాలి, టైప్ చేసేటప్పుడు అప్పుడు మాత్రం వాడతాను. ఇంకా 24 hours పెట్టుకొని ఉండటం అన్నది లేదు. ఏంటి డైట్ ఏం ఫాలో అవుతారు అసలు, ఏం తింటారు? మార్నింగ్ ఈ టైంలో ఇది, ఈ టైంలో కాఫీ తాగాలి, ఏమన్నా ఉంటాయా? నా పేరు ఏమో మీకు తెలుసా? ఎన్ విజయలక్ష్మి. ఫస్ట్ ఏముంటుంది? ఎన్ ఉంటుంది. విజయలక్ష్మితో మొదలు ఏముంటుంది? డాక్టర్ ఎన్. అది కాదు, ఎన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? విజయ. అంతే, అదే తొలి అక్షరం వి. వి అంటే ఎన్ వి. ఎన్ వి అంటే నాన్ వెజ్. నాన్ వెజ్ కదా, అది పేర్లో మాత్రమే ఉంది బాబు, నా లైఫ్ లో లేదు. ఎక్కడ నాన్ వెజ్ తింటానంటారో నేను షాక్ అయ్యాను. అంటే పేర్లో పెట్టుకున్నాను కదా ఆల్రెడీగా, ఇంకా తినాల్సిన అవసరం లేదు, ఆ తృప్తి చాలన్నమాట. నాన్ వెజ్ అనే తృప్తి పేర్లో ఉంది. తర్వాత ఎన్ విజయ అది అక్కడ వరకు వచ్చింది. లాస్ట్కు లక్ష్మి ఉంది. లక్ష్మిని పేర్లో మాత్రమే ఉంది కానీ నా దగ్గర లేదయ్యా. ఆమె ఎప్పుడు నా దగ్గరికి రాదు, అలా వచ్చినట్లు వస్తుంది, మరి వెళ్ళిపోతుంది. సర్లేమ్మా నీకు ఇష్టం ఉన్నప్పుడు వద్దు, రాకుంటే ఇంకా సరే ఈ మాత్రం జీవితమే చాలు అని చెప్పేసాను. పేర్లో అయితే పెట్టుకున్నాను కదా తల్లి, నిన్ను బంధించుకున్నాను చాలు అని అంటే మీరు మీ దగ్గర సరస్వతి ఉండిపోయింది, అందుకని లక్ష్మి రావట్లేదు అంతే. అట్లనా? మీరు వాళ్ళిద్దరు సవతులు కనుక ఎలాగో మీ దగ్గర అన్ని కళలు ఉంటున్నాయి కదా ఈ వయసులో. ఐ మీన్ అన్ని ఇప్పటికి కూడా కొత్త కొత్త కళ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు మీరు. ఉన్నాను. సో అందుకని ఈ సరస్వతి ఉండిపోవడం వల్ల లక్ష్మి రావట్లేదు. నిజమే, కానీ సరస్వతి ఉన్నంత గౌరవం లక్ష్మి ఉన్న వాళ్ళకు ఉండదు నాన్న. యాక్చువల్గా సరస్వతి ఉంటే లక్ష్మి వస్తుంది అని అంటారు, కానీ నేను ఆశించలేదు. ఎంతవరకు అవసరమో అంతనే వరకే ఇది చేసుకో, ఆ వచ్చినంతలో కూడా దానాలు చేసుకోవటం, మంచి పనులు చేయటం ఇంతవరకే ఉంది. కానీ అదేదో పెద్ద పెద్ద బంగారం సంపాదించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, అది కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి అన్నదే ఆశలు అయితే లేవు నాన్న. మనకు తిండి బట్ట అది జరిగి ఒక నలుగురికి ఇది చేసేంత శక్తి ఉంటే చాలు. శుభన్ సినిమాలో ఎన్ని రోజులు వర్క్ చేశారు? మీ షూట్ ఎన్ని రోజులు? ఫస్ట్ ఒక రోజు చేశాను, ఆ తర్వాత ఒక 10 days మధ్యలో అయిన తర్వాత మరి ఒక 2 days చేశాను. టోటల్లీ ఓన్లీ 3 days. 3 days చేశాను. ఆ 3 days చేసిన సీన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అది నా మనమడు అంటే గౌరెడ్డి అమ్మ శ్రీను, ఆ మనమడి భార్యలోకి వచ్చి అంటే ఆ సీరియల్ మీద ఉన్న మోజును వదులుకోలేక ఆయనతో సీరియల్ వచ్చి 1/2 గంట సేపు ఆవిడలోన వచ్చి చూసి వెళ్ళిపోతారు. ఆవిడ కూడా మీకు పర్ఫెక్ట్ సరిపోయారు. చాలా బాగా చేశారు. అలాగే చేసి కళ్ళు కూడా ఇలాగా పెట్టి ఇలాగా చేశారు. ఆ తర్వాత అది ఇట్లా ఇది విసిరేటప్పుడు కూడా ఆమె దాంట్లోకి వచ్చి నేను వచ్చేసి ఇట్లా చావు చావు అని అన్నప్పుడు కూడా పర్ఫెక్ట్గా బాగా కూర్చేది. మరి ఇంకా వేరే 2 అమ్మాయిలు అంటే కూడా సరిపోయేది కాదు. నేను కూడా అనుకున్నాను, మా బామ్మ వాళ్ళు ఎవరైనా ఫోటో మిగతా యాక్టర్స్ వచ్చిందంటే నేను వాళ్ళ బామ్మను ఆమె మనమండి, నేను పర్మిషన్ ఇవ్వాలా, వద్దు బామ్మ వాళ్ళకి ఎవరికి వద్దు, నువ్వు నేను ఫోటో అంత అలాగా షూటింగ్ టైంలోన అట్లాగా కవరేట్ కూడా అట్లా చేశాడు అనమాట. చాలా ఇదిగా ఆ షూట్ కూడా చాలా ఇదిగా తమాషాగా జరిగింది. మీ రెమ్యూనరేషన్ చెప్పొచ్చా?
రెమ్యునరేషన్ బాబు నేను ఇంతానని అడగను. ఇప్పుడు సపోజ్ చాలామంది ఇట్లా ఇంటర్వ్యూస్ ఇస్తే కూడా వాళ్ళ ముందు ఇంటర్వ్యూకి రావాలని అంటే డబ్బు ఇవ్వండి, ఎంత ఇస్తారు అని అడగండి అని అంటారు. కానీ నేను అడగను బాబు, ఎందుకంటే వాళ్ళు మనకు విలువ ఇస్తున్నారు, తీస్తున్నారు. వాళ్ళు మీరు ఇస్తే తీసుకొని వద్దు అని అన్నాను, కానీ నేను డిమాండ్ చేయను. అలాగే నేను యాక్ట్ చేసేదానికి కూడా ఒక కాస్టింగ్ డైరెక్టర్ పిలుస్తారు, లేదనంటే ఒక ప్రొడక్షన్ వాళ్ళు పిలుస్తారు. అమ్మ ఎంత తీసుకుంటారు మీరు రెమ్యునరేషన్ అంటారు. బాబు నేను ఇంత అని చెప్పను, మీరు నా వయసుకు, నాలో నటనకు, నాకు మీరు ఇచ్చే గౌరవాన్ని బట్టి మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను. మళ్ళీ మీరు ఇచ్చిన తర్వాత ఇంత అంత అనే మాట అనను నేను. అట్లా 2 నుంచి 4, 5, 6, 8 వరకు స్టాప్ అయ్యింది ఒక రోజుకు అంతే. ఇంకా వాళ్ళు ఎంత ఇచ్చినా అంత తీసుకుంటారు. అసలు ఇవ్వనకుండా ఎగరకొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నాన్న. ఒక 40,000 50,000 డబ్బుకై రావాలి నాకు. సరే నా కష్టం నిజమైనదైతే వస్తుంది. అడిగితే ఇంకా తర్వాత ఫోన్ ఎత్తారు, లేకుంటే నెక్స్ట్ క్యారెక్టర్ చెప్పరు. ధర్మం ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్గా ఇస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళకైనా అనిపించాలి కదా, ఇప్పుడు ఒక యుక్త వయసులో ఉన్న వాళ్ళ దగ్గర ఎగ్గొడితే వాళ్ళు ఏదో రకంగా సర్వే అవుతారు, వాళ్ళకి ఇది కాకపోతే ఇంకోటి సంపాదించుకుంటారు. ఒక ఇండిపెండెంట్ ఒక ఉమెన్, దట్టు 70 ఏజ్లో ఉన్న ఒక ఓల్డ్ ఉమెన్ దగ్గర ఎగ్గొట్టడం అనేది చాలా తప్పు కదా. తప్పనేది వాళ్ళకి తెలియాలి కదా నాన్న. తెలిసి కూడా చేస్తున్నారంటే అది తప్పని తెలియదు వాళ్ళకు. తెలియదు కాదు, వాళ్ళ దీంతోనో ఇంకేమో ఏ బుద్ధితోనో వాళ్ళు అలాగా. నేను అలా సంపాదించుకున్న వాళ్ళకు ఒక పేరు పెట్టుకున్నాను, శవాల మీద డబ్బులు ఏరుకొని తినేవాళ్ళు నన్ను. అంతే, అంతకంటే మా భావాన్ని మేము ఇది చెయ్యలేము. కానీ అది అన్యాయం కదా బాబు. అడిగితే మళ్ళీ ఫోన్లు ఎత్తారు, లేకుంటే క్యారెక్టర్స్ చెప్పరు. ఇంకెందుకు వచ్చిన బాధ, వచ్చేది ఉంటే వస్తుంది, లేకుంటే లేదు అనేసి వదులు. ఇచ్చేదే తక్కువ, దాంట్లో కూడా మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి తీసుకునేది ప్రొడక్షన్ నుంచి ఎక్కువనే తీసుకుంటారు. 8,000కు తక్కువ ఇవ్వరు. మాకు ఇచ్చేది ఒక 2, 3, 4 అది ఇవ్వకుండా కూడా ఇది చేస్తారు. కొంతమంది కాస్టింగ్ డైరెక్టర్లు మహానుభావులు ఉన్నారు, కరెక్ట్గా టయానికి ఇచ్చేవాళ్ళు, చేసేవాళ్ళు ఉన్నారు. మరి అన్నీ తప్పదు కదా బాబు. మంచి నీరు వస్తుంది, చెడ్డ నీరు వస్తుంది, నడిచేట అన్నింటినీ దాటుకుంటూ పోవాలి అంతే. ఇది కాకుండా రెమ్యూనరేషన్ కాకుండా మీకు ఏమన్నా ఎప్పుడైనా ఏదో ఒక సినిమా సెట్స్లో కొంచెం బాధలు పడ్డా ఏమైనా ఉన్నాయా? కొంచెం ఇబ్బందులు పడినవి, వాళ్ళు కొంచెం ట్రీట్ చేసిన విధానం కావచ్చు. లేదు బాబు, అట్లా ఏమి జరగలేదు, జరగవు కూడా. ఎందుకంటే ఒక బామ్మ ఒక మా అమ్మగా వాళ్ళు చూసి గౌరవిస్తారే కానీ ఎవరు పెద్ద డైరెక్టర్లు కూడా నమస్తే పెడితే కూడా అమ్మ మీరు పెద్దవాళ్ళు మాకు నమస్కారం పెట్టకూడదు. పెద్ద ఇప్పుడు ఈవెంట్స్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఎవరు మన హీరోస్ దగ్గరికి వెళ్ళి నమస్తే బాబు, అమ్మ నమస్తే పెట్టకూడదని 2 చేతులు వాళ్ళ చేతులతో ఇలా వచ్చి మీరు నమస్తే పెట్టకూడదు అనేసి అని. ఎవరైనా కూడా నా ఏజ్కు గౌరవించి నాకు ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళు ఇస్తారు బాబు. ఎలాంటి బాధలు ఇబ్బందులు అయితే ఏమీ ఎదుర్కోను కూడా. అలాంటివి వస్తే కూడా వాటిని స్థైర్యంగా ఎదిరించే శక్తి కూడా నా దగ్గర. అది మీరు చెప్పక్కర్లేదు, ఈ స్టేట్మెంట్ మాకు మీ లైఫ్ చూస్తేనే అర్థమవుతుంది. ఓకే, సో మీకు బాగా నచ్చిన ఒక పాట పాడండి. చిన్నప్పటి నుంచి మీరు చూస్తున్న, మీ టీనేజ్ నుంచి మీరు బాగా విన్న పాటలు ఉంటాయి కదా, రేడియోలో విన్న పాటలు కావచ్చు. బాగా పాట పాడితే గాడిదలు వస్తాయి బాబు, ఎందుకంటే నాకు పాటలు అంత గాడిద పాలకి డిమాండ్ ఎక్కువ ఉందంట. వచ్చిన వాళ్ళు మేము పాలు పెట్టుకుని అమ్ముకుంటాను. చెప్పండి. ఎందుకంటే పాటలతో అంత టచింగ్ లేదయ్యా. సరే, ఒక డైలాగ్ చెప్పండి. ఏంట్రా కన్నా, ఎందుకు నాన్న, ఎందుకురా ఈ బామ్మని ఇలా సతాయిస్తున్నావు? అమ్మ కోసమా? అమ్మ కావాలా? వస్తుంది, అమ్మ డ్యూటీకి పోయింది కదా, నా బంగారు కదూ, అమ్మని సతాయించొద్దు. నేను జో కొడతాను, నువ్వు బజ్జో నాన్న, నీకు పాలు పట్టేసి మంచిగా కలిపేసి జో కొడతాను, సరేనా? అమ్మ వచ్చిన తర్వాత అమ్మకు నేను చెప్తాను. ప్లీజ్ పడుకో నాన్న, పడుకోరా బంగారు, మా బంగారు కదూ. ఏ సినిమాలో చెప్పారు ఇది? మీరే చెప్పంటారు ఖచ్చితంగా. శ్రీ విష్ణుది. ఓకే, అయితే అదే మీకు నేను ఇంకొక విషయం చెప్పాలి. ఒక్కొక్క హీరోతో నా 3 సినిమాలు చేసిన సినిమాలు కూడా ఉన్నాయి, హీరోస్ కూడా ఉన్నారు, ఒక 5-6 మంది. శ్రీ విష్ణు, తర్వాత రామ్ చరణ్ గారు, తర్వాత రవితేజ గారు. రామ్ చరణ్ గారితో ఏం చేశారు? 3 సినిమాలు చేశా. ఆచార్యలో తండ్రి కొడుకుకు గుమ్మడికాయతో దిష్టి తీస్తాం, మా తాండాలేకి వస్తారు, ఆ ఇద్దరికి కలిపి దిష్టి తీస్తాం. భలే భలే బంజారా అనే పాటలో ఉంది, మా సీన్ ఉంది. అదైన తర్వాత గేమ్ చేంజర్లో 3-4 సీన్స్ ఉన్నాయి, 3-4 సీన్స్ ఉన్నాయి దాంట్లోనూ. అనాథ శరణాలయం పెద్దగా చేశాను, ఆశ్రమం పెద్దగా, అనాథ శరణాలయం ఆశ్రమం. తర్వాత 3వది పెద్దిలో ఉన్నారు, ఒక్కరోజు చేశాను, ఇంకా ఉంది. ఇంకా కనిపించారా అందులో? ఆ రోజు మా ముందే పోయారు, విష్ చేశాను, నిలబడి మళ్ళీ నమస్తే చేశారు.
ఒకసారి ఈయన మన సాయి ధర్మ తేజ గారిది సినిమా SYG ఏటిగట్టు సంబరాల ఏటిగట్టు అది పోస్టర్ విడుదల అప్పుడు మామూలుగా నేను దాంట్లో చేశాను అనమాట. డబ్బింగ్ కూడా అయిపోయింది. ఆ ఫంక్షన్కి పోయినప్పుడు ఇంకా బాబామర్దులే కదా వాళ్ళు ఇద్దరు ఒకటే చోట కూర్చుని ఫస్ట్ ఆయనను సాయిధర్మ తేజని పలకరించాను వచ్చిన వెంటనే. తర్వాత ఈయన వచ్చిన తర్వాత వాళ్ళ వెనక రోలోనే కూర్చున్నాను. ఇద్దరికి వెనక వెళ్ళి వాళ్ళని విష్ చేసి మాట్లాడి ఆయనతో చెప్పాను మీ సినిమా అప్పటికి ఇంకా పెద్ద చేయలేదు, ఇంకా రాలేదు. 2 సినిమాలు చేశాను. అవునవును అది గుర్తుండదు కానీ అవునవునమ్మ నమస్తే పెడితే నమస్కారం వద్దు పెట్టొద్దండి నేను 2 చేతులు తన చేతితో పట్టుకొని మాట్లాడారనమాట. చరణ్ గారి గురించి ఎప్పుడు ఒకటే ఉంటుంది ఏంటంటే ఆయన చాలా ఒబీడియంట్గా ఉంటారు, అంటే చాలా తగ్గించుకుని ఉంటారు, అందువల్ల తండ్రికి తగ్గ తనయుడు అంటారు అని అంటూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేశారు కదా ఈ 3 చేశాను కదా ఎలా ఉంటారు అసలు? చాలా అది చెప్తున్నాను కదా అక్కడి వరకే ఇంకా పెద్దలను చూస్తే ఆ గౌరవము ఇది ఉంటుంది. తర్వాత యాక్ట్ చేసేటప్పుడు అది ఎంతవరకు దీని వరకే ఉంటుంది, ఎక్కువ ఇది చేయటం అది కాదు. ఇప్పుడు చిరంజీవి గారిని చరణ్ గారిని పక్క పక్కనే చూసారు మీరు దీని అప్పుడు చేశాను. ఎలా వాళ్ళిద్దరి మధ్య బంధం మీకు ఆ షార్ట్ టర్మ్లో ఆ షార్ట్ టైంలో ఏమనిపించింది? తండ్రి కొడుకులు ఎలా ఉన్నారు కలిసి? ఇప్పుడు అక్కడ తండ్రి కొడుకులుగా కాదు వాళ్ళు రావటం, అక్కడ ఇద్దరు యాక్టర్స్గా వాళ్ళు ఒక దీంట్లోన వాళ్ళు ఏ పోర్షన్ వేసారంటే దాంట్లో తండ్రి కొడుకులు కూడా ఇద్దరు ఒకటే. ఆ బలెబల బంజారా చేసినప్పుడు కూడా డాన్స్ పాల్గొన్నానయ్యా. డాన్స్ మధ్యలో కాదు, వాళ్ళు మా ఇంటికి మా తాండాలోకి వస్తారు, వచ్చినప్పుడు ఇది చేస్తాం. తర్వాత డాన్స్ చేయలేదు కానీ వాళ్ళు చేస్తున్నప్పుడు మా తాండాలో చేస్తుంటారు. ఇక్కడ దగ్గర రామ్ చరణ్ గారికి దగ్గర మా తాండా పెద్దను కదా అక్కడ. తర్వాత మంచం మీద మేము పెద్దలమందరం కలిసి అట్లా డాన్స్ చేసే టైంలోన మేమందరము ఉంటామన్నమాట, మా తాండా వాళ్ళమందరం ఉంటాము. అప్పుడు చిరంజీవి గారి భార్య వచ్చారు, రామ్ చరణ్ గారి భార్య కూడా వచ్చారు ఆ షూట్ చూడడానికి. వెళ్ళి కలిశాను, మాట్లాడాను ఇట్లాగా అని చెప్పి. వాళ్ళదే ప్రొడక్షన్ హౌస్ యాక్చువల్లీ? అవును, అక్కడైతే పేమెంట్లు వచ్చినాయా టైంకి? వచ్చేసారు. ఇద్దరు ఎవరు డాన్స్ బాగా చేశారు? డాన్స్ అంటే ఇప్పుడు ఆయన ఇది ఆయనదే, ఈయన ఇది ఈయనదే. అందులో ఆయన వయసుకు ఈయన వయసుకు ఇది అంత వయసులో కూడా ఈయనని బీట్ చేశారు ఆయన. రామ్ చరణ్ గారిని బీట్ చేసి చేశారు. ఒకసారి 2-3 స్టెప్పులు ఈయననే వెనకబడినారు కానీ ఆయననే ఇరగదీశారు. అనుభవం కదా నాన్న, అనుభవము ఇది ఎక్కడ పోతుంది అప్పుడు ఇది అనమాట. తర్వాత దీంట్లోన గేమ్ చేంజర్లోన పెళ్లి సీను, ఇంకా ఏదో కొన్ని ఆయన కలెక్టర్గా మా ఆశ్రమాన్ని ఇది చేయడానికని వస్తారు, అప్పుడు ఆ సీన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా పెద్దలో కూడా అది క్రికెట్ సీను స్టార్టింగ్ జరిగింది. అది తర్వాత సీన్స్ ఉన్నాయమ్మా మీకు. క్రికెట్ సీన్ దగ్గర మీరు ఉంటారు? లేను జస్ట్ కూర్చొని చూశాను. తర్వాత ఇంకా నాకు ఫేవరెట్ హీరో నాని బాబు. ఓకే, ఎందుకు నేను నానిని కనుక నాని కాబట్టి ఎందుకమ్మా అంత గర్వంగా? అది నేను పెట్టుకున్న బిరుదు, నాకెవరో మీరు ఇంకెవరో ఇచ్చిన బిరుదు కాదు. నానిని నేనే పెట్టుకున్నాను. ఎందుకు నాని అంటే నానిలో ఎన్ విజయలక్ష్మిలో ఎన్నో కలిపి నాని. ఓకే, నార్మల్ ఏమంటారంటే ఇలా గ్రాండ్ మదర్స్ ని వాటిని నాని అని పిలుస్తారు కొంతమంది, నార్మల్ గా పిలుస్తూ ఉంటారు నాని. ఒకవేళ ఆయన నాని మీరు నాని అలా అనుకుంటున్నారు? లేదు, ఆయన బామ్మ అని పిలుస్తారు. ఎక్కడైనా షూట్ లో అయినా కూడా బామ్మ. ఆయనతో ఎన్ని సినిమాలు చేశారు? 3. ఏమిటి? సరిపోదా శనివారం, హిట్ 3, 3వది ప్యారడైజ్. ఇంకా స్టార్ట్ కాలేదు ప్యారడైజ్ కానీ అడిషన్, లుక్ టెస్ట్ 1, లుక్ టెస్ట్ 2 3 అయిపోయినాయి. ఇంకా అది షూట్ మొదలైతే అప్పుడు ఉంటాను. చూసారా టేజర్? ఫస్ట్ ఒకటి వదిలేరు కదా ప్యారడైజ్, భయంకరంగా మా నాని బాబేనా అయ్య బాబోయ్ అనిపించింది. అంటే ఇలా పెంచుకుంటూ వస్తున్నాడు. ఫస్ట్ సరిపోదా శనివారంలో ఒక రకమైన ఇది అవుతుంది, తర్వాత హిట్ 3లో ఇదైతే ఇంకా ఇదైతే పీక్ పోయింది. ఇప్పుడు ఈ సరిపోదా శనివారంలో అందులో ఉంటారు. సరిపోదా శనివారంలో మాది సోకులపాలెం వాళ్ళలో ఒక కుటుంబం అన్నమాట, చేనేత కుటుంబము. ఇట్లా రాట్నం వండుకు
దొరుకుతూ ఉంటాను. అది కూడా బాగా క్లోజ్గా వచ్చింది. ఆ తర్వాత మా కుటుంబం వాళ్ళంతా కూర్చొని అందరము సోకలపాలెం వాళ్ళమంతా కూర్చొని నాన్నగారు వాళ్ళది ఒకటి ఇది జరుగుతుంది కదా, ఆ సీన్స్ 2 days చేశాను నాన్న అంతే. అది తర్వాత 10 days ఇచ్చారు కానీ వాళ్ళు నాకు అప్పుడు ఇది విజయ్ దేవరకొండ గారి సినిమా కింగ్డమ్ ఉన్నందుకు అక్కడికి వెళ్ళిపోయాను. ఏంటండి కొత్తగా వచ్చే సినిమాలు అన్ని అద్భుతమైన సినిమాల్లో మీరు ఉన్నాను. కింగ్డమ్ లో 1 month చేశాను. సాయి ధర్మ తేజది SYGలోన 15 days ఏమో చేశాను. ఇది సరిపోదా శనివారంలో డేట్స్ కుదరక 2 days చేశాను. ఇంకా ఇప్పుడు కొత్త సినిమాలు అన్ని దగ్గర శుభము ఇంకా ఇట్లాగా కొత్త సినిమాలన్నీ 90% అసలు ఖాళీ ఉండేలా లేదా ఉండడం లేదన్న. దీంట్లో మధ్యలో ఏదన్నా ఒకరోజు సెలవు ఒకరోజు దొరికితే సీరియల్స్ కూడా ఒక 20 చేశా. 20 సీరియల్స్ అంటే 1 day మాత్రం ఉంటేనే ఒప్పుకుంటాను. ఆ 1 day కూడా నాకు వేరే షూట్ లేకుంటే వస్తానని చెప్తాను, లేకుంటే లేదు. అట్లా సాగుతూ ఉంది బాబు సినిమా. హిట్ 3లో ఎక్కడ ఏ పోర్షన్ మర్చిపోయినా. హిట్ 3లోన నాకు నాని బాబుకే కొలాబరేషన్, ఇద్దరికి కూడా డైలాగ్స్ ఉన్నాయి దాంట్లోన. ఆయనకు ఉన్నాయి, నాకు ఉన్నాయి, కానీ ఆ సీన్ లేదు. కానీ అదే కొద్దిగా బాధాకరం. ఎందుకంటే నాకు ఆయనకున్నటువంటి బాండింగ్ వల్ల అది పోతుందని అసలు ఆ సీన్ లేకుండా పోతుందని అని అనుకోనే లేదు. అది చూసొచ్చిన వాళ్ళు ఫస్ట్ చూసొచ్చిన వాళ్ళు మీరు లేరు దాంట్లో, మీరు నిద్రపోయింటారు ఆ టైంలోనే అంటే నా నమ్మకం వాళ్ళని అలా అనిపించింది అనమాట. లేదమ్మా నిజంగా లేరు అని 2-3 చెప్పిన తర్వాత కానీ నేను నమ్మలేదు ఆ విషయం. వెంటనే ఏడీ గారికి కాల్ చేశాను, బాబు నా సీన్ లేదంట, నాకు చాలా అవమానంగా ఉంది, బాధగా ఉంది అని అంటే అది లెంగ్త్ ఎక్కువయ్యి కట్ చేశారమ్మా, మీది ఒకటే కాదు ఒకటి హీరోయిన్ది కూడా ఇంకోటి వేరేది కూడా 3-4 సీన్లు లెంగ్త్లో పోయినాయి అన్నారు. ఆ రోజంతా భోంచేయలేదు బాబు నేను, నిజం చెప్పినా నమ్ముతారు నిజం. ఎందుకంటే వేరే సినిమాలలో ఉండకపోయినా ఇది లేదు, నాకు నేనే బిరుదిచ్చుకున్నాను కదా నాని అని చెప్పేసాను. కానీ ఒక చిన్న హోప్ ఉంది ఓటీటీలోనైనా అని కూడా దాన్ని పెడతారేమోనని. మీ బాలవాక్కు బాలాశీర్వాదం దానికి ఉండాలి, ఉంటుందమ్మా ఉంటుంది బామ్మ అని కూడా మీరు చెప్పండి. ఓటీటీలోన పెడితే ఓటీటీలో అన్కట్ వర్షన్ ఖచ్చితంగా రిలీజ్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. సినిమా మీ సీన్ తో సహా అన్ని ఉండాలని ఉంటే వస్తే మాత్రం అదృష్టవంతురాలను అవుతాను బాబు. కానీ కొంచెం పెయిన్ ఇంకా తర్వాత నానేవి ఎన్ని సినిమాలన్నా ఉండని మీరు ఆయన మొత్తం బామ్మ మనవడ మీద నడుస్తుంది ఉంది కదా, కనుక మనసుకు కొంచెం అక్కడక్కడ బాధగా అనిపిస్తుంది అనమాట. అందులో మంచి డైలాగ్స్ బాగా డైలాగ్స్ ఉన్నాయి. సో ఎవరితో యాక్ట్ చేశారు? రవితేజ గారితోనా, తర్వాత రామ్ చరణ్ గారితోనా, తర్వాత అల్లు అర్జున్ గారితో ఏమైనా చేశారా? ఇది మన పుష్ప మూవీ కాదు, పుష్ప ట్రైలర్ స్టార్టింగ్ లో ఆయన బర్త్డే రోజు వేరీజ్ పుష్ప అని చెప్పేసి ట్రైలర్ వదిలాను. దాంట్లో 3 scenes ఉన్నాయి, 3 scenes లో ఉన్నాను. తర్వాత పుష్ప రిలీజ్ అయిన తర్వాత నేను చూడలేదు సినిమా, ఎందుకు లేను అని అడిగితే అప్పుడు ఏడీ గారు చెప్పారు ఇది పుష్ప 3లోన ఇంట్రడక్షన్. ఎందుకంటే ఆ 2లో ఆయన ఎక్కడ పోయినారో ఎవరికి తెలియదు, మీరు కూడా చూస్తూ ఉంటారు ఎక్కడున్నారు అని చెప్పేసానని. అది ఆ పులి తర్వాత ఆయన ఎంటర్ అవుతారు కదా, దాన్ని పుష్ప 3లోన స్టార్టింగ్లో పెట్టి తర్వాత సినిమా మొదలవుతుందమ్మా అన్నారు. ఉంటుందనే ఆశ అయితే ఉంది. అసలు అంటే చాలా మందికి పుష్ప అది ఎందుకు పెట్టలేదనే డౌట్ ఉంది, మీరు క్లారిటీ ఇచ్చారు. సో పుష్ప 2లో ఆయన మిస్ అయ్యారు కాబట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగింది కాబట్టి పుష్ప 3కి వచ్చేసరికి వేర్ ఈజ్ పుష్ప అని స్టార్ట్ అవుతుంది. అప్పుడు బామ్మ గారు కూడా మనకు కనిపిస్తారు. 3 సీన్లలో ఉన్నారు, బాగా క్లోజ్లో ఒకటి ఉంది, ఇంకా 2 ఒకటి భోజనం చేస్తూ టీవీ చూస్తుంటాము, ఒకటి పడుకోవడానికి సమాయత్తం అయ్యేటప్పుడు ఒకటి చూస్తుంటాము, ఇంకోటి అట్లా 3 scenes ఉన్నాయి. 3 scenes జరిగాయి బాబు. చెప్పారు ఉంటుంది అని ఉంటే నా అదృష్టం ఇంకా లేదని అంటే మనం ఏం చేయగలుగుతాం, కనీసం దాంట్లో చేసాంలే అనే తృప్తి అన్న ఉంటుంది. మొదటి సినిమా ఎప్పుడు బామ్మ? రాజరాజ చోర, అదే మొదటి 2020 అనుకుంటాను, 2020 అప్పుడు అది శ్రీ విష్ణు గారి సినిమా. ఆ తర్వాత ఓం భీమ్ బుష్, తర్వాత స్వాగ్, ఆయన అన్ని సినిమాల్లో ఉన్నారు. 3 ఉండటం ఏంటి బాబు, ఆయన ఎంత ఆకాశానికి ఎత్తేసారు తెలుసా. స్వాగ్ది సక్సెస్ మీట్కి వెళ్తే దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళందరూ పైకి రావాలా అన్నారు, పైకి వెళ్ళాను, పిలిస్తే వెళ్ళాను. బాబాయ్ ఇప్పుడు కూడా అది అనుకుంటే అసలు ఆయన నా పక్కకు తిరిగి ఇలా చూసి, బామ్మ మీరు నా సినిమాలో యాక్ట్ చేశారు అని అంటే సక్సెస్ గ్యారంటీ బామ్మ, మీరున్నారంటే అది సక్సెస్. ఏంటయ్యా నేను అది మహాసముద్రం వాళ్ళంతా పెద్ద
వాళ్ళ సినిమాలో నేను ఉన్నాను అని అంటే సక్సెస్ అవుతుందని చెప్పి అంత మనసుతో ఆయన చెప్పటం అన్నది ఎంత గొప్ప మనసు ఉండాలి అని నేను యాక్ట్ చేసే సినిమాలు రాజరాజ చోర అది మొత్తం ఈ టైంలో వచ్చింది, కరోనా టైంలో. అదైన తర్వాత ఓం భీమ్ బుష్ అన్నీ ఆయనతోనే ఉన్నాయి. తర్వాత స్వాగ్. మీరు స్వాగనిక వంశానికి కాదు, వీళ్ళ అది భాష అని ఆయన ఫ్రెండ్ ఉంటాడు కదా, ఆయన ఇంటికి వస్తారు, వాళ్ళ ఇంటి పక్కన బామ్మన్ అన్నమాట. అప్పుడు నాతోనే డైలాగ్స్ ఉన్నాయి, రాజరాజ చోరలో ఉన్నాయి, దీంట్లో కూడా ఓం భీమ్ బుష్లో కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా వస్తుంది, అందులో ఏమైనా ఉంటున్నారా? ఉస్తాద్ భగత్ సింగ్ లో ఉన్నానయ్యా. ఉస్తాద్ భగత్ సింగ్ లో ఎప్పుడు ఎలా తెలుసా, గ్లాస్ ఎలక్షన్స్ అప్పుడు గ్లాస్ ఇచ్చేసారు కదా, అప్పుడు మాది పెట్టేశారు. 10 days చేశాను, తర్వాత సినిమాలో కూడా ఉంటుంది అని అన్నారు. ఓజీకి అవకాశం వచ్చినప్పుడు నేను వేరే సినిమా అట్లా ఒక 2-3 సినిమాలు ఆయన పోగొట్టుకున్నాను, పోయినాయి అనే బాధ ఉండింది. కానీ అది చేశాను, అది కూడా ఉంటుందో ఉండదో అనుకుంటే ఉంటుందంట తప్పకుండా. రథం ముందర చేశాం 10 రోజులు, అది ఎలక్షన్స్ కు ఉపయోగించుకున్నారు. దాంట్లో బాగా కనిపిస్తాం మేము. అందులో పవన్ కళ్యాణ్ గారితో 5 days చేశాము. 5 days మా ఇది జరిగింది అనమాట, రథం ముందర జరిగింది, చాలా బాగా జరిగింది. ఆయన ఎలా ఉన్నారు అసలు, ఆయన స్వభావం ఎలా కనిపించింది మీకు? స్మార్ట్ అంతే, ఎక్కువ ఇది కావటం లేటం, తన పని ఏంటో, తన కథ ఏంటో, తన ఇదేంటో చేసుకోవటం పోవటం, ఎవరైనా దగ్గరికి వెళ్ళి మాట్లాడిస్తే మంచిగా మనసు విప్పి మాట్లాడటం అంతే. ఇంకా తర్వాత ఇంకొక ఇది ఉందయ్యా ఆయన దగ్గర గుణం. ఇప్పుడు ఎన్టీఆర్ గారిని ఎప్పుడైనా చూసారా ఏదైనా సినిమాలో? పెద్ద ఎన్టీఆర్ గారితో అయితే ఆయనతో అవార్డు మర్చిపోయిన ఇంకొక విషయం, నేను తెలుగుదేశం పార్టీ స్టేట్ లీడర్ను బాబు. ఐ మీన్ ఏ జిల్లా? కర్నూలు జిల్లా మహిళా ప్రెసిడెంట్గా 3 times 6 terms చేశాను. 3 terms 6 years చేశాను మహిళా అధ్యక్షురాలిగా. తర్వాత స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్గా 3 terms 6 years చేశాను. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఈయన మన చంద్రబాబు నాయుడు గారు అప్పటి వరకు కూడా 1993 మొన్నటి వరకు ఇప్పుడు కూడా ఇంకా నేను కొనసాగుతూనే ఉన్నాను, కానీ ఎక్కువ పార్టిసిపేట్ చేయటం లేదు. అప్పుడు ఏ మీటింగ్ ఉన్నా ఏది ఉన్నాను కూడా పచ్చ జెండా అన్నా ఉండేది కాదేమో, కానీ నేను పచ్చ చీర కట్టుకుని ఉండేదాన్ని. అంత అభిమానమా ఎన్టీఆర్ గారు అంటే? అంత ఇది, ఆ పార్టీ అంటే అంత ఇది, ఎన్టీ రామారావు గారు అంటే ఇది. వారితో అవార్డు కూడా తీసుకున్నాను. వారి ఇంట్లోన వారు లక్ష్మీపార్వతి గారితో మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళకిద్దరికి పట్టుబట్టలు పెట్టాను. మళ్ళీ ఆయన లక్ష్మి మన ఆడపడిచి మనకు బట్టలు తెచ్చారు, ఆమెకు చీర పెట్టి పంపియనంటే ఆవిడ చీర పెట్టారు, తీసుకొని వచ్చాను. వాళ్ళ ఇంట్లో ఎన్నోసార్లు ఇది చేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళిద్దరి స్టోరీ గురించి ఐ మీన్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. కొంతమంది అదేంటి ఆవిడేదో వాళ్ళలో వేసుకున్నది అన్నట్టు కొన్ని మాటలు మాట్లాడిన వాళ్ళు, కొంతమంది ఆయనే ప్రేమించారు, అది ఆ ప్రేమ కూడా ఐ మీన్ మీరు అన్నారు కదా ఇందాక ప్రేమకు వయసుతో సంబంధం లేదని, తోడుకు మీరు దాన్ని ఏ కోణంలో చూస్తారు? ఇప్పుడు ఆయనకు ఒక తోడు కావాలయ్యా, తోడు కావాలి అంటే ఆయన అంత పెద్ద ఆయన, అంత పేరున్నాయన, అంత ఇది ఉన్నాయన, అంత డబ్బున్నాయన, ఆయన కోరుకుంటే తోడు ఎవరు రారు ఎందుకు రారు అని అనుకుంటారు. కానీ ఆ తోడు మనసుతో వచ్చే తోడు కావాలి. ఆ జీవిత చరిత్ర రాయడానికని వచ్చారు, ఆమెలో ఆయనకు ఏదో గుణం కనిపించింది, ఇది అందులో రుణానుబంధం బాబు. ఒకరు మనం కావాలంటే ఏది కాదు, అవి రుణానుబంధం రాసిపెట్టి ఉంటేనే అవుతుంది అంతే. ఇంకా లోకులు అది మామూలే అయ్యా, ఇలా ఉన్నా అంటారు, అలా ఉన్నా అంటారు. గోడ మీద మనం కూర్చున్నాం అనుకో, యువతల వాళ్ళు యువతల పడు అంటారు, అవతల వాళ్ళు అవతల పడు అంటారు. కనుక మన స్థిరత్వాన్ని మనం ఎవరేమన్నా అని కూడా ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు అంతే. ఇంకా ఆ భావము దాన్ని మనసులో నుంచి పక్కకు తోసేయాలి. అందులో వాళ్ళ జీవితాలను గురించి మనము జడ్జిమెంట్ ఇచ్చేంతటి వాళ్ళ మనం కాదు కదా. అది మంచి కావచ్చు చెడు కావచ్చు, వాళ్ళ మనసులో వాళ్ళకి ఏముందో మనకు తెలియదు కదా, అనుభవిస్తే కానీ తెలియదు. అందుకు నా భావం అయితే అది బాబు. ఇప్పుడు మీరు ఇంత ఐ మీన్ మీ లైఫ్లో ఎవడో ఐ మీన్ చాలామంది ఎక్స్పీరియన్స్ చేయనివన్నీ చూస్తారు మీరు, రకరకాల. ఇప్పుడు ఐ మీన్ ఎవరు వెళ్ళలేదు ఈ వయసులో కాలేజ్కి వెళ్ళి మళ్ళీ 3 సంవత్సరాలు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళడం, మళ్ళీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్ని సినిమాలు చేయడం, ఎంతమంది హీరోలను దగ్గరగా చూడడం, వాళ్ళందరూ మిమ్మల్ని బామ్మ అని పిలవడం, ఇలాంటివన్నీ చూస్తారు లైఫ్. ఏం చూడాలనుకుంటున్నారు ఇంకా? అంటే మీ ఆశ ఉంటుంది కదా, ఇది చూడాలి ఖచ్చితంగా, ఇంకా నేను ఇది ఎక్స్ప్లోర్ చేయాలనే ఆలోచన. నాకు ఆశలు ఇవి కూడా నేను అన్ని ఆశలు పెట్టుకుంటే వచ్చినట్టు కదా బాబు. నాకు 2 ఆశలు ఉండింది, క్లాసికల్ డ్యాన్స్ ఆర్టిస్ట్గా ప్లస్ లాయర్గా చేయాలని. అవి కష్టపడ్డాను, సాధించుకున్నాను. ఇంక ఇవన్నీ మధ్యలో నా అవంతకు అవే వచ్చాయి. మళ్ళీ జీవితంలో మళ్ళీ ఇంకేమొస్తాయో నాకు తెలియదు, నేనేమీ ఆహ్వానించటం లేదు. అవి ఏమొస్తాయో వచ్చిన వాటిని మాత్రం తల వంచి నేను
నమస్కరిస్తాను, వాటిని దగ్గర తీసుకుంటాను. తప్పకుండా ఇంకా ఒకటి అదే అంబిషన్, నా జీవిత చరిత్ర రాయాలి ఒక 8 భాగాలుగా 8 పుస్తకాలుగా అన్నాను. అది నా స్వయం నిర్ణయము. ఇంక ఇవన్నీ అంటే అనుకోకుండా వచ్చేటి బాబు. ఏమొస్తుందో ఏం రాదో తెలియదు కదా. ఏం పలాంది రావాలని ఏం కోరుకోను నేను. ఎందుకంటే నాకు డబ్బు మీద కానీ బంగారం మీద కానీ ఇల్లు ఇట్లాంటి వాటి అన్నిటి మీద కూడా నాకేం ఆశలు లేవు సంపాదించుకొని వాటిని పొందాలని. ఏదైనా వస్తే నా మంచి కోరేది వస్తే నేను తప్పకుండా తల ఉంచి గౌరవిస్తాను అంతే. ఇంకా మీది బాలవాక్ బ్రహ్మవాక్ అన్నట్లు మీ నోటి నుంచే నాకు ఏమి రావాలని మీరు ఏమైనా కోరుకుంటున్నారా, ఏమైనా వస్తుందా ఒక మాట చెప్పండి. అంటే ఇప్పుడు మీకు పాస్పోర్ట్ ఏమైనా ఉందా? ఉంది, ఆల్రెడీగా తీసుకున్నాను. ఆ పాస్పోర్ట్ మీ దగ్గర పాస్పోర్ట్ లాగేసుకోవాలని కోరుకుంటున్నాను నేను. లాగేసుకోనా? మీ దగ్గర పాస్పోర్ట్ వాళ్ళు లాగేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎలా ఇస్తాను అది? అంటే ఎలా అంటే రాజమౌళి గారి సినిమాలో ఈ మధ్యన ఎవరు పార్టిసిపేట్ చేసినా పాస్పోర్ట్లు తీసేసుకుంటున్నారంట. మీరు కూడా రాజమౌళి గారితో సినిమా చేయాలని నేను కోరుకుంటున్నాను. పాస్పోర్ట్ పోతే పోయింది, చేసేస్తారు. పోతే పోయింది, చేస్తాను. ఇంకా తర్వాత ఆశలు ఇంకా చాలు. పాస్పోర్ట్ తీసుకునేది ఎందుకు, ఒకసారి విదేశాలకు వెళ్దాము అని చెప్పని తీసుకున్నాను. ఇంకా అవకాశం వచ్చిన తర్వాత ఇంకా వేరే ఇంకేం అవసరం లేదు కదా, తీసుకుంటాను. కనుక రాజమౌళి సార్ తప్పకుండా నాకు పాస్పోర్ట్ ఉంది, నాకు మీ సినిమాలో ఏదో ఒక మూలకు చిన్న అవకాశాన్ని ఇవ్వండి. వారిని కూడా రిక్వెస్ట్ చేసుకున్నాను, ఇస్తారనే నమ్మకం కూడా ఉంది తప్పకుండా. సూపర్. సో ఈ జనరేషన్లో ఎవరికన్నా ఏమన్నా మెసేజ్ చెప్దాం అనుకుంటున్నారు అంటే ఇప్పుడు కొత్తగా నటీనట్లు అవుదామని అనుకుంటూ ఉంటారు, కానీ స్టార్టింగ్లోనే వాళ్ళు భయపడితే వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది పాపం ఇంట్లో చెప్పుకోలేరు, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయరు, ఇలాంటివన్నీ ఉన్నాయి. మీరు అలాంటి వాళ్ళకి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? మామూలుగా ఇది సినీ ప్రపంచం అంటే ఒక మాయా ప్రపంచం. అంటే అన్ని రంగాలలో ఉన్నాయి, చెడు ఉంది మంచి ఉంది. దీంట్లోనే చెడు 90% ఉంటే 10% మంచి. అంటే అందరికీ కాదు, ఒక టీనేజ్ వాళ్ళకు, మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ. మాలాంటి వాళ్ళ జోలికి ఎవరు రారు, మేము మా పనులు మేము ఏదో చేసుకుంటాం పోతుంటాం. టీనేజ్ పిల్లలు అంటే ఒకరొకరిని ఒక్కొక్క రకంగా ఇది చేసుకొని వాడుకునేటువంటి రంగం ఇది. ఆ విధి విధానానికి నచ్చి తల వంచే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకు అనంటే ఆర్థికమైన ఇబ్బందులో, శారీరకమైన వాంఛలో, పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి ఒక అంబిషను, వీటి వల్ల కొంతమంది తల వంచుతారు దానికి, కొంతమంది తల వంచరు. వద్దు మనకు దీంట్లో వస్తే ఇలా ఉంటుందా, మేము వద్దు. మగపిల్లలు ఉన్నారు, మీకు ఏం అలవాట్లు ఉండవు, మీరు వస్తారు సినిమా ఫీల్డ్కు, మీ అమ్మడి నటించే వాళ్ళు ఇంకా ఒక 4 ఉన్నారు. వాళ్ళందరూ లగ్జరీ తాగడము, సిగరెట్లు, మందు తాగడము ఇవన్నీ ఉంటాయి. అరే మనం పార్టీ చేసుకుందరా, మన సినిమా ఏదైందని ఆ 3 ప్లస్ మీరు కూర్చుంటారు. మీరంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నాన్న, ప్లీజ్. 4 కూర్చుంటారు. మీరు ఆ 3 తాగేవాళ్ళు మిమ్మల్ని బలవంతం చేస్తారు. ఏమని, అరే తాగరా, ఒకరోజు తాగితేనే ఇది అవుతావా. నీకు స్టెబిలిటీ ఉండాలి. వాళ్ళు ఏమన్నా నన్ను ఏదన్నా లాస్ట్కి వాళ్ళ స్నేహాన్ని కూడా వదులుకొని కూడా నేను తాగను, నా నిర్ణయం అది, నేను తాగను అంతే. ఒకవేళ వదులుతా వాళ్ళ స్నేహం వదులుతారు అంతే. అలాంటి వాళ్ళ స్నేహితులుగా ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటి, అంతే కదా. అట్లాంటి వాటికి దయచేసి లొంగొద్దండి. మగపిల్లలు కొన్ని ఇట్లాంటివే బాధలు ఇబ్బందులు ఉంటాయి, వాటికి లొంగొద్దండి. ఆడవాళ్ళకు ఉన్నట్టు ఇంకా మామూలుగానే వాటిని అది చెప్పాను కదా, ఆ 4 కోసం తల వంచేవాళ్ళు వంచుతారు, లేని వాళ్ళు లేని పక్కకి. అదే జీవితం కాదు కదా, సినిమానే జీవితం కాదు కదా నాన్న. ఇంకా ఎన్నో అంటే ప్రతి రంగంలోనే ఉన్నాయి. ప్రతి రంగంలో ఒక 10% ఉంటే దీంట్లోనే ఎక్కువ ఉంది. అది కానీ ఎవరు కానీ వాళ్ళ మనోస్థైర్యాన్ని మాత్రం వదిలిపెట్టొద్దండి. అది ఏదో జరిగిందని చెప్పని ప్రాణాలు తీసుకోవటము ఇది కావటం మాత్రం చేయొద్దండి. స్టెబిలిటీగా బ్రతుకును ఈడ్చండి. అది ఎలాంటి బ్రతుకైనా న్యాయంగా ధర్మంగా 10 మంది మనకు ఏలెత్తి చూపించినటువంటి జీవితాన్ని ఎంచుకోండి అంతే. జీవితంలో డబ్బు ఒకటే కాదు శాశ్వతం, మంచితనం కూడా మంచి. అంతెందుకు బాబు, నేను తెలుగుదేశం పార్టీలో స్టేట్ లీడర్గా కూడా చేశాను. ఏ రోజు ₹1 నేను ఎక్కడ సంపాదించుకోలేదు. లేకుంటే అంత పెద్ద లీడర్గా ఉన్నదాన్ని ఇప్పుడు పెద్ద బంగ్లాల్లో ఉండాలి అనేవాళ్ళు అనమాట. ఏంటమ్మా చిన్న పోస్టులలో ఉన్నవాళ్ళు పెద్ద డబ్బులు పెద్ద బంగ్లాలో ఉన్నారు. ఆ మాట నువ్వు నన్ను ఎందుకు అడిగావు, నేను బాగున్నందుకు కనుక, నేను అట్లాంటి అత్యాశలకు పోయి అవినీతి నేను పాల్గొనలేదు కనుక ఎందుకమ్మా అని ఇంత ప్రేమగా అడుగుతున్నావు. అదే ఇంకా అలాగా అవినీతిగా నేను ప్రవర్తించే దానిదేందిరా, దాని బతుకు దాని ఇది అని నువ్వు నా వెనకల్లో ఉమ్మిచ్చిపోతావు. దానికి దీనికి ఉన్న వ్యత్యాసం అది. నేను సంపాదించుకోకపోవడానికి, సంపాదించుకునే వాళ్ళు పడే దీనికి
ఉన్నటువంటి వ్యత్యాసం. నాకు ఇదే కావాలా కానీ అది వద్దు కనుక నేను ఇలాగే ఉన్నాను అంతే. మీరు చాలా మంది మనుషుల్ని సంపాదించుకుంటారు అతి త్వరలోనే, ప్రేమ అభిమానము అభిమానాలు సంపాదించుకుంటారు. అది చాలు కదా నాన్న. ఆ తృప్తి, ఈ డబ్బు అదంతా ఇదేముంది, డబ్బు అదంతా ఈరోజు ఉండొచ్చు రేపు పోవచ్చు. అదేనా మనం అనుభవించే తర్వాత తదనంతరం అది ఏమవుతుందో కూడా తెలియదు. అంత అవినీతిని ఇది చేసి మనకు వచ్చే అవకాశం ఉంటే అది వస్తుంది, ఎప్పటికైనా ఏ రూపంలోనైనా కూడా మనకు వస్తుంది. మన ధర్మం మీద మనం నిలబడతాం అంతే. నా ఉద్దేశం, నా లైఫ్ స్టైల్ అదే బాబు. మీకు ఎప్పుడైనా ఒంట్లో బాగోకుండా కొన్ని సందర్భాలు ఉంటాయి, కొంచెం నీరసంగా ఉన్న సందర్భాలు, బట్ ఆల్రెడీ డేట్స్ ఇచ్చేసి సినిమాకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది, షూట్కి వెళ్ళాల్సిన పరిస్థితి, అలాంటప్పుడు ఏం చేస్తూ ఉంటారు? శరీరం సహకరించడమే. ఏం చేయను, నన్ను నేను రెడీ చేసుకుంటాను. చేయవా అంత పెద్ద ఇది వచ్చి, నీకు వచ్చిన తలనొప్పి అదొక లెక్కన, నీకు వచ్చిన శరీరం ఇది, అవన్నీ మామూలు శరీరంలో వచ్చేటువంటివే, వాటినంటే లెక్క చేయొద్దు అని చెప్పని ఆ మనోస్థైర్యాన్ని తెచ్చుకొని వెళ్ళిపోతాను అంతే. అక్కడ కూడా ఏదైనా అలసట వస్తే కూడా అలసటను మనసులోకి తెచ్చుకొని బాబు నేను అంతే. కానీ ఆ ఇద్దరు, మా పెద్ద తమ్ముడు మా చెల్లెలు చనిపోయారు. మా పెద్ద తమ్ముడు చనిపోయి 3 ఏళ్ళు అయింది, మా చెల్లెలు చనిపోయి 10 నెలలు అయింది. వాళ్ళిద్దరు నాకు కుడి భుజం ఎడమ భుజం. వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత నేను మనిషిని బాగా కురింగిపోయాను. అప్పుడు ఇంకా బాగా ఇదిగా ఉండేదాన్ని. వాళ్ళిద్దరు పోవడంతో కొంచెం కురింగిపోయాను అనమాట. ఇంకా ఇప్పుడు 2 తమ్ముళ్ళు ఉన్నారు. నన్ను వాళ్ళకంటే పెద్దదాన్ని 8 ఏళ్ళు 5 ఏళ్ళు, తమ్ముడి కంటే 5 ఏళ్ళు, చెల్లెల కంటే 8 ఏళ్ళు. వాళ్ళని తీసుకుపోయే బదులు నన్ను ఎందుకు తీసుకుపోలేదు అనే భావం ఒకటి అనిపిస్తుంది. ఏమో మీతో ఏదో ఇంకా పెండింగ్ ఉంది ఇక్కడ. ఏమన్నా నేను మాత్రం ఆ విషయంలో బాగా కృంగిపోయాను. ఇంకా అప్పుడు బాధ వచ్చినప్పుడు అదొకటే, అది గుర్తొచ్చినప్పుడు బాధ వస్తుంది, బాధ కలుగుతుంది. అక్కడ వరకే ఇంకేది అయిపోతుంది. సరే బామ్మ, మీరు ఇలా కృంగిపోకూడదు, మీలో నవ్వుతూ కనిపించారు చూడండి. ఈవెన్ ఫోటోలో కూడా మీరు దెయ్యమైనా సరే నవ్వించేలా ఉండాలి తప్ప కృంగిపోకూడదు. సో ఇలాగే మమ్మల్ని అలరించాలి, ఎన్నో సినిమాలు చేయాలి, మీరు ఎంతోమంది ప్రేమ అభిమానాలు సొంతం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బామ్మ, మీ విలువైన సమయాన్ని ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ బాబు. ఐ డ్రీమ్ వాళ్ళు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఐ డ్రీమ్ వారికి కూడా నా నమస్కారాలు తెలుపుతున్నాను. నన్ను ఇంత బాగా ఇంటర్వ్యూ చేసిన మా దర్శన్ బాబుకు నమస్కారం పెట్టాను కానీ ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.